హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాలరుత్వి లాగ్స్ ఇన్ కెనడా. ఈ వీడియో వచ్చేసి వెనస్డే రోజు తీసిన వీడియో. వెనస్డే రోజు మాత్రం ఫుల్లు సాయిని స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే అప్పుడు మాత్రం ఫుల్ స్నో పడుతుంది. ఆ స్నో చూసి భయానికి నేనైతే బయటకు వెళ్ళే సాహసం చేయలేదు. వాళ్ళ డాడీనే వెళ్ళి పిక్ చేసుకొని వచ్చాడు సాయిని. ఆల్రెడీ స్కూల్లో మంచిగా ఆడుకున్నాడు, అయినా ఇంకా వాడికి సరిపోలేదు. రోడ్డు సైడ్స్ ఉన్న స్నో అంతా తీసి రోడ్లోకి వేస్తున్నాడు. ఎంతసేపు ఆడుకున్నా మాత్రం వాళ్ళకి మాత్రం ఏమీ అనిపించట్లేదు. మనకు మాత్రం ఫుల్ అంటే ఫుల్ చలి పుడుతుంది. ఆల్రెడీ అక్కడ స్నో అయితే పడుతూనే ఉంది. చూస్తున్నారు కదా, స్నో వచ్చేసి ఇంచుమించు మా సాయి అంత హైట్ వచ్చేసింది. ఈసారి స్నో అయితే మాత్రం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ ఇయర్ చాలా అంటే చాలా ఎక్కువ స్నోనే ఉంది. లాస్ట్ ఇయర్ స్నోకే నేను చాలా భయపడిపోయేసి ఇదైపోయాను, కానీ ఈసారి స్నో చూస్తే మాత్రం చాలా చాలా ఇదిగా ఉంది. అయినా ఈసారి తప్పదు కాబట్టి కంపల్సరీ బయటకైతే వెళ్ళాల్సి వస్తుంది. సాయిని స్కూల్లో డ్రాప్ చేయడం పిక్ చేయడం అయితే కంపల్సరీ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. అసలు మామూలుగా రోడ్లో కూడా ఇంత స్నో అయితే లాస్ట్ ఇయర్ లేదు. ఈ ఇయర్ మాత్రం వాక్ చేసే దగ్గర కూడా హెవీగా స్నో ఉంది. ఎంత వింటర్ షూ వేసుకున్నా కానీ నడవడం అయితే చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈసారి వింటర్ని ఫేస్ చేసేసి తొందరగా సమ్మర్ రావాలని దేవుడికి తొందరగా కోరుకుంటున్నాం. కానీ మార్చిలో కూడా ఇలానే ఉండేటట్లుంది ఈసారి అయితే మాత్రం. మార్చ్ అంతా కూడా మేబీ మేము స్నోని ఫేస్ చేయాలి. మార్చి వెళ్ళిపోయేసి తొందరగా ఏప్రిల్ వచ్చేస్తే కొంచెం మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. ఇది వెన్స్డే రోజు ఇలా ఉంది ఫుల్గా స్నో. ఇంక ఈ వెన్స్డేనే కాదు, నెక్స్ట్ ఒక 15-20 డేస్ వరకు ఈ స్నో అయితే ఖచ్చితంగా మేము ఫేస్ చేయాలి. ఈ స్నో వీడియో, ఇంత స్నోలో కూడా మేము వీడియో తీసినందుకు మీరు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.